లాస్ట్ క్లాస్లో మనం 10th క్వశ్చన్ కంప్లీట్ చేసాం. ఈరోజు 11th క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, 11th క్వశ్చన్ ఇది డబుల్ స్టార్ క్వశ్చన్. ఇది డబుల్ స్టార్ క్వశ్చన్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ derivative of f of x is equal to tan inverse 2x by 1 minus x square with respect to g of x. G of x is equal to sin inverse 2x by 1 plus x square. Okay na? Find the derivative of f of x is equal to tan inverse 2x by 1 minus x square with respect to g of x. Same derivative f of x ki derivative f dash x find out cheyali, derivative of gx g dash x find out cheyali. But with respect to gx అన్నాడు కాబట్టి f of x by gx find out చేస్తే f dash x by g dash x find out చేస్తే అదే with respect to g of x అనమాట. అర్థమైందా? అంటే ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ f of x విత్ రెస్పెక్ట్ టు g of x అని ఇచ్చాడంటే అర్థం ఏంటి? f dash x ఫైండ్ అవుట్ చేయాలి అండ్ g dash x ఫైండ్ అవుట్ చేసిన తర్వాత f dash x by g dash x ఇది ఫైండ్ అవుట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు g dash x. విత్ రెస్పెక్ట్ అనేది విత్ రెస్పెక్ట్ టు దేని అడిగే అది డినామినేటర్లో ఉంటుంది అన్నమాట. దేని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఎఫ్ ఎక్స్ ఇక్కడ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు జీ ఆఫ్ ఎక్స్ అన్నాడు కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఇదే ఆన్సర్. అర్థమవుతుందా? ఇది అర్థమైతే ఫార్ములాస్ కూడా ఒకసారి రాద్దాం. ఫార్ములాస్ మనం ఆల్రెడీ బిఫోర్ దీని ముందు 10th క్వశ్చన్లో కూడా చెప్పాను. 2 tan theta by 1 minus tan square theta is equal to tan 2 theta. కింద డినామినేటర్లో ప్లస్ ఉందనుకోండి, 1 మైనస్ బదులు 1 ప్లస్ ఉంటే అది sin 2 theta అవుతుంది. 1 ప్లస్ tan square theta is equal to sin 2 theta. ఈ రెండు ఫార్ములాస్ ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం, మళ్ళీ సెపరేట్గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నౌ కన్సిడర్, ఫస్ట్ ఏం చేస్తారు సొల్యూషన్లో, కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని తీసుకోండి ఫస్ట్, దాని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 2x by 1 minus x square. Differentiating with respect to x. Differentiating with respect to x on both sides. Before మనం ఈ రాసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్, ట్రిగనోమెట్రిక్ సబ్స్టిట్యూషన్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? టాన్ ఇన్వర్స్ ఉంది కదా, టాన్ ఇన్వర్స్ని మనం క్యాన్సిల్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ ఆర్గ్యుమెంట్లో ఉన్నదాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లోకి రాయగలిగితే టాన్ ఇన్వర్స్ టాన్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అండ్ మనకి ఆర్గ్యుమెంట్ మాత్రమే మిగులుతుంది. బై దిస్ ఫార్ములా 2 tan theta by 1 minus tan square theta tan 2 theta. కాబట్టి మనం ఎక్స్ బదులుగా ఏం పెట్టాలి? పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan theta పెట్టామనుకోండి, tan theta అయితే దిస్ ఎంప్లాయిస్ థీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. ఇది అలా ఉంచండి. ఇప్పుడు దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? tan theta పెడితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ tan theta పెడతాం. tan ఇన్వర్స్ 2 tan theta by 1 minus tan square theta, that is equal to tan inverse of 2 tan theta by 1 minus tan square theta ఎంత? tan 2 theta. So tan 2 theta that is equal to tan inverse tan రెండు క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది మనకి? 2 theta. f of x is equal to 2 theta and theta అంటే మనకేంటి? theta is equal to tan inverse x. సో ఇది ఏమవుతుంది? 2 tan inverse x f of x is equal to. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, differentiating with respect to x on both sides.
సైడ్ చేస్తే ఏమవుతుంది, ఇది ఎఫ్ డాష్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్గా 2 ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ అంతా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 2 కాబట్టి 2/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఎఫ్ డాష్ ఎక్స్. అలాగే కన్సిడర్ g of x is equal to sin inverse 2x/1 plus x square. g of x is equal to, now consider g of x is equal to sin inverse of 2 tan theta by 1 plus tan square theta, 1 plus tan square theta. సేమ్ ఇక్కడ కూడా పుట్ 2x సారీ 2x/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ కూడా పుట్ x ఈజ్ ఈక్వల్ టు tan theta పెడితే x ఈజ్ ఈక్వల్ టు tan theta, దస్ ఇంప్లైస్ theta ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, tan ఇన్వర్స్ x, రైట్. ఇప్పుడు దెన్ g of x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, g of x ఈజ్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ 2 tan theta by 1 plus tan square theta, that is equal to sin inverse of 2 tan theta by 1 plus tan square theta ఎంత పైన చెప్పింది sin 2 theta. sin 2 theta. ఇప్పుడు sin ఇన్వర్స్ sin రెండు క్యాన్సిల్ అయిపోతే 2 theta ఇది ఈక్వల్ టు 2 theta అంటే ఎంత, tan ఇన్వర్స్ x. ఏంటిది, g of x is equal, మనకి ఏం కావాలి, g dash x కావాలి. g dash x అంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేట్ చేస్తే g of x అని డిఫరెన్షియేట్ చేస్తే ఎంత అవుతుంది, g dash x ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా బాగా చదవమని చెప్పారు మీకు, 2/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దేర్ ఫోర్ g dash x ఈజ్ ఈక్వల్ టు f of x విత్ రెస్పెక్ట్ టు డెరివేటివ్ ఆఫ్ డిఫరెన్షియేట్ విత్ f of x విత్ రెస్పెక్ట్ టు x అన్నాడు కాబట్టి దేర్ ఫోర్ f dash x by g dash x ఈజ్ ఈక్వల్ టు 2/1 plus x square by 2/1 plus x square. మనకి ఏమొచ్చింది, f dash x ఉంది 2/1 plus x square, g dash x ఎంత వచ్చింది 2/1 plus x square. ఇది క్యాన్సిల్ 1 time, that is equal to 1. therefore 1 is the answer. that's it. ఓకేనా. దిస్ ఈస్ ద 11th క్వశ్చన్. ఓకే, 11th క్వశ్చన్ డబల్ స్టార్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. అలాగే 12th క్వశ్చన్. 12th క్వశ్చన్ వచ్చి ఇది డబుల్ స్టార్ క్వశ్చన్. ఏంటిది, ఇఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ వై, if x to the power of y is equal to y to the power of x, then show that dy by dx is equal to y into x log y minus y by x into y log x minus x, y log x minus x. ఇది మనం ప్రూవ్ చేయాలి. దెన్ షో దట్. ఓకేనా. ఓకే, చేద్దాం. ఎలా చేద్దాం, సొల్యూషన్ మనకి ఏమి ఇచ్చాడు, గివెన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వై టు ది పవర్ ఆఫ్ ఎక్స్. దీన్ని ప్రూవ్ చేయాలంటే మనం దీన్నే డిఫరెన్షియేట్ చేసి మనం ఈ ఫామ్లోకి తీసుకురావాలి. డివై బై డిఎక్స్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి గివెన్ ఏంటి, గివెన్ ఇందాక ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ సమ్స్ వేరియబుల్ పవర్ వేరియబుల్ ఉన్నప్పుడు లాగ్ అప్లై చేసాను చూసారా, తర్వాత డిఫరెన్షియేట్ చేసాం కదా, సేమ్ అలాగే దీన్ని కూడా మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఇది గివెన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వై టు ది పవర్ ఆఫ్
ఎక్స్, అంతేగా మనకి ఇచ్చింది ఈజ్ ఈక్వల్ టు వైఎక్స్. ఓకే, నౌ టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, లేదంటే అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఓకేనా, బోత్ సైడ్ అప్లై చేస్తే ఏదవుతుంది, లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై టు ద పవర్ ఆఫ్ ఎక్స్. ఎందుకు లాగ్ అప్లై చేసామన్నది దీనికి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను. పవర్లో ఉన్న దాన్ని మనం కిందకి తీసేదాన్ని ప్రోడక్ట్లో తీసేదానికి మనం లాగ్ ప్రాపర్టీ యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫామ్లో ఉంది కాబట్టి వై పవర్లో ఉన్నది ముందుకు వచ్చేస్తుంది. ఇది ఏమవుతుంది, వై లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లాగ్ వై ఇంటూ ఇది వై ఇంటూ. ఇప్పుడు ఏముంది, రెండింటికి కూడా మనం యూవీ ఫార్ములా అప్లై చేయాలి. యూవీ హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూవీ డాష్ ప్లస్ వియూ డాష్. ఓకేనా, ఈ ఫార్ములా యూజ్ చేసి మనం డిఫరెన్షియేట్ చేయాలి. యూవీ డాష్ అంటే ఫస్ట్ ఫంక్షన్ వై యాజ్ ఇట్ ఈజ్, సెకండ్ ఫంక్షన్ లాగ్ ఎక్స్గా డిఫరెన్షియేషన్. ఇంకోసారి మీరు రాసుకోగలిగితే మీ ఓపిక ఉంటే రాసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా రాయగలిగితే రాయొచ్చు. వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ ddx ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ddx ఆఫ్ లాగ్ ఎక్స్, ఇది లాగ్ y, ddx ఆఫ్ లాగ్ y. ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు జాగ్రత్తగా చూస్తున్నాను, మీరు చెక్ చేస్తాను, ఎందుకంటే ఓవర్ఫ్లోలో ఎక్స్లు వైలు వై ఎక్స్లు వేస్తూ ఉంటాం. ఓకే, వీ హ్యావ్ టు ఫాలో ది క్వశ్చన్. ఓకే, లాగ్ వై అండ్ ఇక్కడ లాగ్ వై, ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ లాగ్ వై ప్లస్ లాగ్ వై యాజ్ ఇట్ ఈజ్ ddx ఆఫ్ ఎక్స్. ఇది ఓకేనా, మీరు చేయగలిగితే డైరెక్ట్గా కూడా మనం చేసేయచ్చు. వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంతా 1/x విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదు, ప్లస్ ఇది లాగ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి 1/y ఇంటూ dy/dx ఒకటి ఎక్స్ట్రా అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ లాగ్ వైకి మళ్ళీ 1/y ఇంటూ dy/dx. లాగ్ ఎక్స్ ఇంటూ ఈ 1/y రాదు, dy/dx ఓన్లీ వైఏగా ఉంది, ఓన్లీ వైఏ ఉంది. వైని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, dy/dx ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ వై కాబట్టి 1/y ఇంటూ dy/dx ప్లస్ లాగ్ వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ dy/dx ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఇదేమవుతుంది, y/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు x/y dy/dx ప్లస్ లాగ్ y. ఓకే, ఇక్కడ dy/dx ఉంది కదా, dy/dx కామన్ తీసేస్తే ఈ మొత్తాన్ని దీని ఇటువైపు తీసుకొచ్చేద్దాం. dy/dx కామన్ తీసేస్తే ఈ dy/dx ఇటువైపు కామన్ తీసేస్తే ఏమవుతుంది, లాగ్ ఎక్స్ మైనస్ x/y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ లాగ్ వై ఉంది కదా, లాగ్ వై ఈ y/xని మనం ఇటువైపు తీసుకొచ్చేస్తే y/x. ఓకేనా, ఇది ఎల్సిఎం చేయండి, dy/dx ఎల్సిఎం చేస్తే y ఎల్సిఎం y లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీనికి x లాగ్ y మైనస్ y/x. ఓకేనా, దీన్ని ఇప్పుడు dy/dx ఈజ్ ఈక్వల్ టు ఇది ప్రోడక్ట్లో ఉంది కదా, ఇటువైపు వచ్చేస్తే ఏమవుతుంది, డినామినేటర్లోకి వెళ్తుంది, డివిజన్ అవుతుంది కాబట్టి లాగ్ y మైనస్ y/x
బై ఇది y log x మైనస్ ఎక్స్ బై 5. ఈ రెండు ఫ్రాక్షన్స్ కాబట్టి రెండు ఫ్రాక్షన్స్ ఏమవుతాయి, రెసిప్రోకల్ అవుతాయి. కాబట్టి ఇదేమవుతుంది, ఎక్స్ లాగ్ వై మైనస్ వై బై ఎక్స్ ఇంటూ వై బై వై లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్. దీన్ని ఒక ఆర్డర్లో రాస్తే వై ఇంటూ ఎక్స్ లాగ్ వై మైనస్ వై బై ఎక్స్ ఇంటూ వై లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్. ఇది dy బై dx. హెన్స్ ప్రూఫ్. ఓకేనా, అర్థమైందా? రెండు రెసిప్రోకల్ అవుతాయి కాబట్టి వై పైకి వెళ్ళిపోయి రివర్స్ అవుతుంది, ఇది ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఆర్డర్లో వై ఇంటూ ఎక్స్ లాగ్ వై మైనస్ వై బై ఎక్స్ ఇంటూ వై లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఇలాగా ఆర్డర్లో రాసాం అంతే. ఓకేనా, దాంట్లో పెద్ద కాల్కులేషన్ ఏం లేదు, జస్ట్ రెసిప్రోకల్ అయిందంటే కింద ఫ్రాక్షన్.